వేంపాడు గ్రామంలో ఒక భూమిలో ఉన్నాం. ఈ పార్టు 12 ఎకరాల పైన సుమారు 13 ఎకరాల లోపుగా ఒక చిట్టిబాబు అనే ఆయనకి ఈ ప్రాంతం వాడు కాదు, ఇక్కడ వాడు కాదు, ఎవరో విజయవాడ వాసి, ఆయన పేరున రికార్డులో ఉందని చెప్పేసి అధికారులు తెలిపారు. అయితే సరే దాన్ని యాక్సెప్ట్ చేద్దామంటే రైతులు ఎవరన్నా ఇలాంటి బండ్లు బాగు చేసుకుంటుంటే ఊరుకోరు. మరి ఈయన పేరున ఎలా ఉంది? సదరు బండలపై ఎలాంటి కౌలు వసూలు చేయట్లేదన్నారు. ఇప్పటికి 2 ఏళ్ల నుంచి వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళు బాగు చేసి మరి పామాయిల్ వేసుకున్నాడు. ఆ పేద రైతు అయితే అతను కన్సిడర్ చేయాలని చెప్పి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. కానీ మిగతాది ఇంకా బండ ఉంది ఈ చివరి నుంచి ఆ చివరికి. మరి ఆ బండ మీద సదరు పైర్లు పండుతున్నట్టుగా మన రికార్డులు సృష్టి, ఇది కూడా ఆ రికార్డు చేసే నాటికి ఈ పామాయిల్ కూడా లేదు. ఆ రైతు మరి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఆ చిట్టిబాబుకి ఏమి ఇచ్చాడో, ఈ దేవస్థానం అధికారులకి ఏమి ఇచ్చాడో. అసలు సొంతంగా బాగు చేసుకుంటే స్థానిక గ్రామస్తులు అయి ఉండి అసలు ఇబ్బందే ఉండేది కాదు. ఆ చిట్టిబాబుకి ఇవ్వటం వెనకమాల మతలబ్ ఏంటో ఎండోమెంట్ అధికారులు వెనకమాల ఉండి ఏం చేసి ఉంటారో. అంటే ఇలాంటివన్నీ బుక్ చేసి ఎండోమెంట్ అధికారులు తప్పుడు పనులు చేస్తూ స్థానిక రైతుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు వాళ్ళు తప్పుడు పని చేస్తున్నారు. ఇది ఎట్టుందంటే కుప్ప నూడ్చుకుపోయేవాడు పరిగేరేవాడిని బెదిరించేవాడు మా చిన్నప్పుడు సామెత ఉండేది. అసలు ఒక రైతు కుప్పనే నూడ్చుకుపోతున్నాడు. ఈ పరిగేరేటువంటి అట్టాగే మా స్థానిక గ్రామాల పేదవాళ్ళు ఏమైనా బాగు చేస్తుంటే వాళ్ళ మీద డామ్ డూమ్ అని చెప్పేసి ఇబ్బందిని పంపిస్తాడు. ఇక్కడ పెట్టి ఇది చేస్తే పాపం ఆయన ఎవరిదో పొక్కలేని కూడా వాళ్ళు తగలబెడతాం. ఇలాంటి సంఘటనలు జరిగి ఏదో ఇబ్బంది పడ్డాడు ఆ పొక్కలైన ఆయన కూడా. మరి ఆయనకైనా తగిన న్యాయం చేయడానికి స్థానిక రైతే పార్టీ ఏరే అవ్వచ్చు కాక మరి ఎంతో కొంత దానికి బాగు చేసుకుని నష్టపరిహారం దేవుడికి ఆదాయం వస్తుంది కదా. ఇప్పుడు బాగు చేశారు, రేపు పొద్దు నుంచి కింటకాయ కట్టాలి కదా రైతు, సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం. కానీ దేవుడి మీద ఆదాయం మీద శ్రద్ధ లేదు ఈ అధికారులకి. వాళ్ళు చేతివాటం కోసమే చూస్తున్నారు. ఈ ఒక్క దాన్ని పెట్టే ఈ నిజాన్ని నమ్మండి. బండల మీద సదరు బండ్ల మీద ఎలాంటి కౌలు వసూలు చేయట్లేదు అన్నాడు మన ఎన్ సతీష్ కుమార్ గారు. చూపిద్దాం. ఇందాక చూపించా మీకు యూసఫ్ గాంధీ కటికి బండల్లో అప్పటికప్పుడు పేదోళ్ళు వచ్చి బాగు చేస్తుంటే ఎంటర్ అయిపోయి యూసఫ్ గాంధీ దాంట్లో దించేశారు. అప్పటికే యూసఫ్ ఖాన్ అని ఆయన ఉన్నాడు, ఆయన ప్యాన్ బుక్ చేసాం మేము, 8 లక్షలు ఇస్తే ఆయన ఇచ్చేస్తాడు అన్నాడు. 8 లక్షలు ఆయనకి ఇస్తే మరి వీళ్ళేం తీసుకుంటారో వాళ్ళేం ఏదో ఆ బండల్లో పండు. ఇప్పుడు ఎప్పుడుగా అయితే ఆ వ్యవహారం కదిలిందో 25 ఏళ్ల నుంచి లేనటువంటిది అప్పటికప్పుడు బండల మధ్యలో పామాయిల్ వేసేసి డ్రిప్ పెట్టేశారు. అంటే వీళ్ళ పరోక్ష సహాయ సహకారంతో ఈ ఎండోమెంట్ అధికారులు చూడండి ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చేశారో. అమ్ముకున్న వాళ్ళకి కొనుక్కున్న ఇవ్వాలంటూ మళ్ళీ కొంతమందికి అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చి కొనుక్కున్న వాళ్ళకి కూడా చల్తాయి అంటూ డిఫరెంట్గా ఈ ఎన్ సతీష్ కుమార్ గారు ఇచ్చినటువంటి వివరాలు ఇంకా రేపు 2-3 కూడా మేము ఆధారాలతో చూపిస్తాం. ఈ బండల మీద తీసుకెళ్తే ఆ చివరి వరకు వెళ్ళండి. ఆ బండలన్నీ కూడా మరి ఆ బండల్లో పైరు పండిస్తున్నట్టు కౌలు వసూలు చేయకపోతే ఆ పేరు ఎందుకు నమోదు చేసావు? ఎంతో కొంత కట్టించుకున్నావు కదా. నువ్వు కట్టించుకుంది ఏదో బయటిది నీ సర్వే అంటున్నావు కదా, ఎక్కడ తగాదో గబగబా ఆ సర్వే ఇక్కడ చేపించు. బండలో ఉందో నీ బాగోతం ఏంటో తేలతే. కాబట్టి దీని పూర్తి వివరాలు మళ్ళీ తర్వాత మీకు చెప్తాను.